హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 రివ్యూ చెప్తాను. ఈ రివ్యూలో అసలు ఎంతమందిని సెలెక్ట్ చేశారు, ఎంతమందిని రిజెక్ట్ చేశారు, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కరెక్ట్గా జరిగిందా, అంతేకాకుండా దీంట్లో స్క్రీన్ ప్లే దాని గురించి కూడా మాట్లాడదాము. అండ్ షో ఎలా బాగా జరిగింది, అండ్ దీంట్లో ఈ రోజు షోలో మనకి ఒక గెస్ట్ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ రివ్యూ చూడండి. సుత్తి లేకుండా డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇట్ టు ద డీటెయిల్ రివ్యూ. గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసాక నాకు ఒకటే అనిపించింది, అసలు కంప్లీట్ గా వీళ్ళు షో అంతా షూట్ చేసేసి తర్వాత కంటెస్టెంట్స్ ని ఏ కంటెస్టెంట్ ఫస్ట్ చూపించాలి, ఏ కంటెస్టెంట్ సెకండ్ చూపించాలని డిసైడ్ అయ్యారు. సో దట్ టీఆర్పీ రేటింగ్ బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు వేసుకున్న డ్రెస్సెస్ అన్ని కూడా నిన్ననే ఆల్రెడీ కనిపించాయి. అండ్ ఈ రోజు శ్రీముఖి మళ్ళీ ఇంట్రడక్షన్ లో అదే డ్రెస్ వేసుకుని ఉంది. అంటే షూటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక తర్వాత కంటెస్టెంట్స్ ని ఎక్కడ బోర్డు కొట్టకుండా షో నడిపించాలన్నట్టు ఫిక్స్ అయినట్టు అనిపించింది. అండ్ ఈ రోజు టోటల్‌గా 11 కంటెస్టెంట్స్‌ని డీటెయిల్‌గా ఇంటర్వ్యూ చేసినట్టు అనిపించింది. అండ్ ఆడిషన్స్ చేశారు. సో, ఆ 11 కాకుండా ఇంకా చాలా మందిని కూడా ఇంటర్వ్యూ చేసినట్టు చూపించారు. బట్ వాళ్ళు జస్ట్ గ్లింప్స్ మాత్రమే చూపించారు. వాళ్ళ పేర్లు గాని, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గాని, వాళ్ళు ఏం డ్రీమ్స్ గాని, ఏవి గాని ఎలాంటివి చూపించలేదు. సో, వాళ్ళ డ్రీమ్స్ బాగున్నాయి. బట్ వాళ్ళు సెలెక్ట్ కాలేకపోయారన్నట్టు చూపించారు. సో, డీటెయిల్‌గా అయితే ఓన్లీ 11 మెంబర్స్ చూపించారు. ఈ 11 మెంబర్స్‌లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, ఎంత వాలిడ్ డెసిషన్స్ తీసుకున్నారనేది చెప్పుకుందాము. సో, ఎపిసోడ్ 2 9థ్ కంటెస్టెంట్‌తో స్టార్ట్ అయింది. అండ్ 9థ్ కంటెస్టెంట్స్ పవన్ ఫ్రమ్ తణుకు. సో, పవన్ అందరిని జడ్జెస్‌ని ఇంప్రెస్ చేశాడు. శ్రీముఖి కూడా ఇంప్రెస్ అయింది. సో, అందరూ గ్రీన్ ఇచ్చారు. అండ్ నాకైతే కరెక్ట్ జడ్జ్ చేసినట్టు అనిపించింది. తన బాడీ గానీ, లేకపోతే హ్యాండ్సమ్‌గా ఉండడం గానీ, అండ్ మెచ్యూర్ టాక్ గానీ, సో, తనకి కెరియర్ గ్రోత్ ఇక్కడి నుంచి మనకి ఇక్కడ నా టాలెంట్ చూపించుకుంటే నా నెక్స్ట్ కెరియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పడము అదంతా బాగా నచ్చింది. అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. సో, తనకి అందరు గ్రీన్ ఇచ్చారు. సో, థర్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ సీజన్ 9లో థర్డ్ కంటెస్టెంట్‌గా పవన్ ఫ్రమ్ తణుకు. సో, నెక్స్ట్ 10థ్ కంటెస్టెంట్‌గా శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం. సో, శ్రీజ అందరిని ఇంప్రెస్ చేయలేకపోయింది. కొంచెం ఓవర్‌గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. యాంకర్ రోల్ లాగా చేసింది. సో, శ్రీముఖి అండ్ మిగతా జడ్జెస్ కూడా అందరూ అవాక్కయ్యారు. తను మాట్లాడుతూనే టపాకాలాగా మాట్లాడుతూనే ఉంది. సో, ఎక్కడ కూడా కంట్రోల్ లేదు. సో, తనకొక స్కిప్పింగ్ టాస్క్ ఇచ్చేసి అలా మాట్లాడమన్నారు. సో, ఇద్దరు జడ్జెస్ అయితే రెడ్ ఇచ్చారు. ఒక జడ్జ్ మటుకు మనకి గ్రీన్ ఇచ్చాడు. సో, హోల్డ్‌లో ఉంచారు. నెక్స్ట్ దాంట్లో నీ టాలెంట్ చూయించుకోమని చెప్పేసి మరో ఛాన్స్ ఇచ్చాడు. సో, ప్రస్తుతానికి శ్రీజ ఈజ్ ఆన్ హోల్డ్. ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు ఎపిసోడ్‌లో మనకి ప్రమోషన్స్ కోసము తేజ, సజ్జా వచ్చాడు. 'మిరాయ్' ప్రమోషన్ గురించి సెప్టెంబర్ 5థ్ రిలీజ్ అవుతుంది. సో, ప్రోమో వేశారు, టీజర్ వేశారు. సో, చాలా బావుంది. అండ్ తేజ, సజ్జా అయితే హైలైట్. 'వైబుందే పిల్ల వైబుందే' పాటలైతే హైలైట్ మూవ్స్ చేశాడు. చాలా బాగా చేశాడు. అండ్ నిజంగా తనకి చాలా అంటే ఆల్మోస్ట్ సినిమాలో 24 క్రాఫ్ట్స్ మీద కొంచెం పట్టున్నట్టు మాట్లాడుతుంటాడు. చాలా టెక్నికల్‌గా ఉంటాడు. సో, డెఫినిట్‌గా చాలా మంచి ఫ్యూచర్ ఉందనుకుంటున్నాను. బట్ ఎప్పుడు ఫ్యూచర్ ఉన్నా గానీ ఇది ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ అని కాదు, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా గానీ సినిమా ఇండస్ట్రీలో కొంచెం తగ్గుండాలి. సో, పొగరుగా మాట్లాడకుండా చాలా తగ్గి మాట్లాడితే డెఫినిట్‌గా మంచి కెరియర్ ఉంటుంది. మంచి యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో, ఫస్ట్ మూవీలో ఆల్రెడీ చూసాము. సో, తేజ, సజ్జాకి డెఫినిట్‌గా ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. అండ్ టీజర్ అయితే హైలైట్ అనిపించింది. వైబ్ ఉందే పిల్ల వైబ్ అయితే హైలైట్ ఆఫ్ ద మూవీ అని నెక్స్ట్ 11థ్ కంటెస్టెంట్స్ ఉర్మిళ ఫ్రమ్ హైదరాబాద్. తను ఒక మోడల్. అండ్ అడిగిన టాస్క్ అంతా కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇక్కడ నాకు అనిపించింది అయితే తను అసలు డైరెక్ట్ 15లో ఉండాలనిపించింది. బట్ తనని ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. అండ్ ఇక్కడ బిందు మాధవి ఈ నెగెటివ్ ఇంప్రెషన్ అనిపించింది. అంటే తనకంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా కనిపించినా గానీ, అలాంటి కంటెస్టెంట్ వస్తే గనక డెఫినిట్‌గా వాళ్ళకి ఇంకా క్రిటికల్ టాస్కే ఇస్తారన్నట్టు అనిపించింది. సో, కొంచెం క్యూట్‌గా ఉన్న గర్ల్స్ గానీ, లేకపోతే మంచి టాలెంటెడ్ గర్ల్స్‌కి గానీ తను ఇంకా కొంచెం అసూయ కనిపించినట్టు అనిపిస్తుంది నాకైతే. మీకు అనిపించిందా? అలా బిందు మాధవిలో అసూయ కనిపించిందా? తనకన్నా టాలెంటెడ్ గానీ, తనకి ఈక్వల్‌గా ఉన్నప్పుడు క్రిటికల్ టాస్క్ ఇస్తుందని అనిపించిందా? సో, కామెంట్ చేయండి. 12థ్ కంటెస్టెంట్ శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్. తను ఒక లేడీ గెటప్‌లో వచ్చాడు. అండ్ లేడీ గెటప్‌లో వచ్చేసి ఇదొక కమ్యూనిటీ ఉంది. ఇది డ్రాగ్ అని ఒక కమ్యూనిటీ ఉంది. సో, దాని గురించి ఎవరికీ తెలీదు. దాని గురించి ప్రచారం చేయాలనుకుంటున్నాను. సో, నేను పెర్ఫార్మన్స్ చేసినప్పుడు ఒక లేడీ గెటప్‌లో ఉంటాను. అండ్ దాని గురించి చెప్తానని చెప్పేసి ఒక పాట చెప్పి తను పెర్ఫార్మన్స్ చేసి చెప్పింది. సో, ఇక్కడ నవదీప్ క్లారిటీ తీసుకున్నాడు. సో, మీరు అసలు ఎందుకొచ్చారు? ఏం చేయాలనుకుంటున్నారు అంటే, సో, నేను బిగ్ బాస్‌కి వచ్చేసి బిగ్ బాస్‌లో నేను అందరికీ ప్రచారం చేయాలనుకుంటున్నాను. ఇదొక కమ్యూనిటీ ఉంది. దీని గురించి తెలీదు. ప్రచారం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో, తను మటుకు నవదీప్ అయితే క్లియర్‌గా చెప్పాడు. ఇది మీరు అనుకుంటున్నది అంతా కూడా బావుంది. కానీ
ఇక్కడ ఇది కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ కాదని చెప్పేసి రెడ్ ఇచ్చాడు. అండ్ అభిజిత్ యాస్ వెల్ యాస్ బిందు కూడా రెడ్ ఇచ్చారు. సో, రిజెక్ట్ చేశారు శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్. 13th కంటెస్టెంట్ ఫ్రమ్ లక్ష్మీపురం నర్సయ్య తాత. సో, నర్సయ్య తాత తన ఉద్దేశ్యం ఏందంటే అసలు ఈ 'బిగ్ బాస్' స్టేజ్ మీదకొచ్చేసి తన పాటల ద్వారా రైతులు ఎవరు గూడా ఆత్మహత్య చేసుకోవద్దని జెప్పేసి తన పాటల ద్వారా అట్‌లీస్ట్ ఒక్క ఆత్మహత్య తగ్గినా గానీ తనకి బెటర్ అని అనుకుంటున్నాడు. సో, కాబట్టి అది ప్రచారం చేయాలనుకుంటున్నాడు 'బిగ్ బాస్' స్టేజ్ పైనకొచ్చి. అందుకని 'బిగ్ బాస్'కొచ్చాడు. సో, దీనికైతే ఎవరు జడ్జెస్ కన్విన్స్ కాలేదు. అందరూ గూడా రెడ్ ఫ్లాగ్ చూపిచ్చారు. అండ్ తన టాలెంట్ ఏమైనా ఉంది అని అడిగితే హ్యాంగ్ కమ్మన్నారు. సో, హ్యాంగ్ అయ్యి అడిగిన క్వెషన్స్‌కి సమాధానం ఇచ్చాడు. సో, నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు గంగవ్వని ఎలా అయితే కేటగరీలో తీసుకున్నారో, ఆ కేటగరీలో తీసుకొని ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు లేడీస్‌ని ఆ కేటగరీలో తీసుకోవడం కన్నా ఒకసారి జెంట్స్‌ని కూడా ఆ కేటగరీలో తీసుకుంటే ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన హైట్, వెయిట్ అన్నీ కూడా మంచిగుండ సో, డెఫినిట్‌గా మేబీ ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ అయితుండేనేమో. టాస్క్ కూడా అన్నీ కంప్లీట్ చేస్తా అన్నాడు. అడగంగానే వెళ్లి హ్యాంగ్ అయ్యాడు. అండ్ అడిగిన దానికి సమాధానం చెప్పాడు. సో, నాకు రిజెక్ట్ చేయడం అయితే కరెక్ట్ అనిపియలేదు. అట్‌లీస్ట్ హోల్డ్‌లో పెట్టేసి నెక్స్ట్ ఇంకా టాలెంట్ ఏమైనా ఉంటే ప్రూవ్ చేసుకోవాలని చెప్పాల్సింది అనిపించింది. మీకేమనిపించింది? నర్సయ్య తాతని గంగవ్వ కేటగరీ లాంటి కేటగరీలో తీసుకొని యాక్సెప్ట్ చేయాల్సింది అనిపించిందా? కామెంట్ చేయండి. 14th కంటెస్టెంట్ నాగా ఫ్రమ్ విజయవాడ. సో, ఇతను ఒక అడ్వకేట్. అండ్ సో, 'బిగ్ బాస్' మంచ్ మీద వచ్చి తను ఎక్స్‌ప్లోరేషన్ చేసుకుంటే తనకి ఇంకా బిజినెస్ ఎక్కువవుతుందని చెప్పేసి అని అనుకున్నాడు. సో, తనని యాక్ట్ చేయమంటే చేశాడు. బట్ యావరేజ్‌గా బిలో యావరేజ్ చేశాడు. సో, ఎవరికీ నచ్చలేదు. బిందు మాధవి అండ్ ఆహ్, అభిజిత్ ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారు. నవదీప్ ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పేసి గ్రీన్ ఫ్లాగ్ చూపించాడు. సో, ప్రస్తుతానికి నాగా ఫ్రమ్ విజయవాడ ఈస్ ఆన్ హోల్డ్. నెక్స్ట్ 15th కంటెస్టెంట్ శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. ఓన్లీ 19 ఇయర్స్ ఓల్డ్. అండ్ యాంకర్ లాగా చాలా బాగా మాట్లాడుతుంది. తన డ్రీమ్ యాంకర్ కావాలని చెప్పేసి తను ఒక పూర్ యావరేజ్ ఫ్యామిలీ నుంచి మాట్లాడుతుంది. అండ్ తను వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసేందుకు ట్యూషన్స్ చెప్తుంది. యాంకరింగ్ చేస్తుంది. టెమిల్‌లో కూడా యాంకరింగ్ చేస్తుంది. సో, తనకి యాంకర్ కావాలని చాలా మంచి డ్రీమ్ ఉంది. సో, 19 ఇయర్స్‌కే ఎందుకు స్టార్ట్ చేసావు నీ కెరియర్ అంటే, సో, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నా డ్రీమ్ అనేది నేను ఏదో ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. సో, 19 ఇయర్స్‌కి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 10 ఇయర్స్ తర్వాత మంచి స్టేజ్‌లో ఉంటానని చెప్పేసి మంచి లాంగ్ టర్మ్ డ్రీమ్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఒక టాస్క్ ఇచ్చారు శ్రీముఖి తోటి. "నువ్వు ఆల్రెడీ 'బిగ్ బాస్'లో ఉన్నావు. శ్రీముఖి నీ గులాబ్ జామ్ తినేసింది. నువ్వు టాస్క్ ఆడి గెలుచుకున్న గులాబ్ జామ్ 3 డేస్ నుంచి నువ్వు సేవ్ చేసుకుంటున్న గులాబ్ జామ్ తినేసింది. దాని గురించి ఫైట్ చేయమంటే" చాలా బాగా 'బిగ్ బాస్'లో ఎలా అయితే ఫైట్ చేస్తారో అలా ఫైట్ చేసింది శ్రీముఖి గాని అందరూ కూడా చాలా మంచిగా ఇంప్రెస్ అయ్యారు. నిజంగా చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. 19 ఇయర్స్‌కి అంత మెచ్యూరిటీ గాని, లేకపోతే లాంగ్ టర్మ్ గోల్స్‌లో గాని, తన ఫోకస్ గాని, తను మాట్లాడడం గాని, సో, కాన్ఫిడెన్స్‌గా మాట్లాడడం గాని, తన పర్సనాలిటీ ఎలా ఉంది, ఎంత చిన్నగా ఉంది అవన్నది కాకుండా తన కాన్ఫిడెన్స్, తన డ్రీమ్స్ మీద తనకున్న ఫోకస్ చాలా అందరికి బాగా నచ్చింది. సో, తనని సెలెక్ట్ చేశారు. కంటెస్టెంట్ 4గా సెలెక్ట్ చేశారు ఫర్ 'బిగ్ బాస్ 9'. సో, నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. మీకేమనిపించింది? శ్రియ నెల్లూరు నుంచి. 16th కంటెస్టెంట్స్ రవి ఫ్రమ్ శ్రీకాకుళం. సో, తనకి బాల్డ్ హెడ్ ఉంది. అందరూ తనని వెక్కిరించి ఆ బాల్డ్ హెడ్‌ని తను అందరిని నవ్వించాలనుకోని చెప్పేసి సో, స్టేజ్ మీదకొచ్చాడు. సో, స్టేజ్ పైన పిలిచాక శ్రీముఖి ఆల్రెడీ అడిగిందంటే గ్రూప్ డిస్కషన్స్‌లో తను ఒక డిస్కషన్‌లో తనేం చెప్పాడంటే, ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు గొప్ప కాదు అని చెప్పారు. సో, జస్ట్ దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కంప్లీట్‌గా రివెంజ్ తీసుకున్నట్టు అనిపించింది. రిజెక్ట్ చేసేసారు. యాహ్! ఓకే. నేను కూడా నమ్ముతాను. ఆడవాళ్ళు గొప్పవాళ్ళు కాదు అంటే అది తప్పే. సో, అది తప్పని తెలిసినప్పుడు అక్కడే రిజెక్ట్ చేసేస్తే ఇంకో పర్సన్‌కి ఛాన్స్ దొరుకుతుంది కదా! రైట్ పర్సన్‌కి. సో, ఆ పర్సన్‌ని ఇక్కడ తీసుకురావడం ఎందుకు? వీళ్ళకి ఇంకో టాస్క్ ఇవ్వకుండా అంటే టాస్క్ ఇచ్చినా గానీ జస్ట్ నామకే వాస్తే టాస్క్ ఇచ్చేసి ఆ రివెంజ్ తీసుకొని జస్ట్ పంపించడం ఎందుకు అనిపించింది? సో, ఆ పర్సన్ బదులు అక్కడనే రిజెక్ట్ చేస్తే అయిపోతుంది కదా! ఈడి వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు కదా! తనన్న మాటలకి నిజంగా అక్కడనే డ్రాప్ చేసేయొచ్చు. గ్రూప్ డిస్కషన్‌లోనే డ్రాప్ చేసేయొచ్చు. బట్ ఇక్కడ తీసుకురావడం అనేది తప్పనిపించింది నాకు. సో, దీనివల్ల ఇంకో రైట్ క్యాండిడేట్ ఆపర్చునిటీ పోయిందని నాకనిపించింది. మీకేమనిపించింది? ఇలాంటి పర్సన్‌ని తీసుకురావాల్సిందెందుకు? రిజెక్ట్ చేయడం ఎందుకు? కామెంట్ చేయండి. శ్రీతేజ్ ఫ్రమ్ రాజమండ్రి. ఇతనొక సింగర్. సో, సింగర్ అని తెలుసు అండ్ సెలెక్ట్ చేశారు. ఇతనికి ఏ టాస్క్ కూడా ఇవ్వకుండా నవదీప్ ఆల్రెడీ ఏమన్నాడంటే, సో, నువ్వు ఆల్రెడీ ఒక సింగర్ నీకొక ప్లాట్‌ఫార్మ్ ఉంది. సో, ఇదొక ప్లాట్‌ఫార్మ్. వేరే వాళ్ళకి ఎవరికీ ఏం ప్లాట్‌ఫార్మ్ లేని వాళ్ళకి ఇది. సో, నువ్వు సింగర్ కాబట్టి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి అందుకే నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి రిజెక్ట్ చేసేసాడు. బిందు మాధవి కూడా రిజెక్ట్ చేసింది. ఓన్లీ అభిజిత్ ఇంకేమైనా టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకో. నెక్స్ట్ హోల్డ్‌లో పెడతాను రిజెక్ట్ చేయకుండా అని చెప్పేసి హోల్డ్‌లో పెట్టాడు. సో, నాకిక్కడ అర్థం కానిదేంటంటే ప్రతి ఒక్క సీజన్‌లో కూడా మనకి సింగర్స్ ఉండే. సో, ఇక్కడ అతనికి కొన్ని టాస్క్‌లు ఇచ్చేసి తను చేయలేకపోతే గనక డెఫినిట్‌గా ఆయనని దీంట్లో పెడితే బావుంటుండే. కానీ ఇక్కడ
ఆయనకి టాస్క్‌లు ఇవ్వకుండానే డైరెక్ట్ హోల్డ్‌లో ఆర్ రిజెక్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. నాకైతే ఇది కరెక్ట్ అనిపియలేదు. మీకేమనిపించింది? ఆయనకి టాస్క్ ఇచ్చేసి హోల్డ్ గాని లేకపోతే యాక్చువల్‌గా యాక్సెప్ట్ చేయాల్సింది అనిపించిందా? కామెంట్ చేసి చెప్పండి. 18థ్ కంటెస్టెంట్ మనీష్ ఫ్రమ్ హైదరాబాద్. తను ఫోర్బ్స్ 30లో ఉన్నాడు. అంటే ఫోర్బ్స్ 30లో ఉన్నాడు అంటే తను ఒక బిజినెస్ పర్సన్. తన అనాలిసిస్ గాని, స్ట్రాటజీస్ గాని చాలా బావుంటాయి. సో, నవదీప్, బిందు మాధవి అయితే చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో, తనకి గ్రీన్ ఇచ్చేసారు. తన అనాలిసిస్ ఇవన్నీ కూడా డెఫినిట్‌గా చాలా బావుంటాయి. ఒక గేమ్ స్ట్రాటజీయే కంప్లీట్‌గా గేమే చేంజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ అభిజిత్, యెస్, మీరు టాలెంటెడ్ స్ట్రాటజీ అన్నీ బాగా ప్లే చేస్తారు. బట్ మీ స్ట్రాటజీ ఇంత ప్లే చేస్తున్నప్పుడు, ఇంత టాలెంటెడ్ పర్సన్ ఉన్నప్పుడు మీకింత ఈజీగా ఉండొద్దు. నెక్స్ట్ లెవెల్‌కి మీకు చేంజ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ లెవెల్‌లో మీరు ఇంకా ఎంటర్‌టైన్ చేయండి అని చెప్పేసి హోల్డ్‌లో పెట్టాడు. సో, ఇలా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన ఒక రీజనింగ్ ఉన్నా గాని బావుంటుంది హోల్డ్‌లో పెడితే. బట్ రీజన్ లేకుండానే యాక్చువల్‌గా సెలెక్ట్ అయ్యే పర్సన్‌ని కూడా తీసుకుపోయి హోల్డ్‌లో పెట్టేస్తే అది క్లియర్‌గా కనిపిస్తుంది ఏందంటే, నెక్స్ట్ లెవెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి కాబట్టి ఆళ్ళని సెలెక్ట్ చేయకుండా ఎంటర్‌టైన్‌మెంట్ దాంట్లో పెడుతున్నట్టు అనిపించింది. సో, మీకేమనిపించింది? మనీష్‌ని హోల్డ్‌లో పెట్టినట్టు కరెక్ట్ అనిపించిందా? 19థ్ కంటెస్టెంట్ కల్కి ఫ్రమ్ నల్గొండ. సో, కల్కి మిస్ తెలంగాణ రన్నర్ అప్ అని చెప్పింది. అండ్ తనకి ముగ్గురు సిబ్లింగ్స్ అండి. తనతో పాటు ఇంకా ఇద్దరు సిబ్లింగ్స్. వాళ్ళ ఫాదర్‌కి గర్ల్స్ అంటే ఇష్టం లేదు. బాయ్స్ పుట్టాలనుకున్నారు. బట్ అమ్మాయిలే పుట్టారు. అండ్ ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నాడు వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి. తన సాడ్ స్టోరీ చెప్పింది. తన సక్సెస్ స్టోరీ చెప్పింది. అండ్ తన యాంబిషన్స్ చెప్పింది. అందరికి బాగా నచ్చింది. బట్ ఇక్కడ బిందు మాధవి తప్ప మిగతా ఇద్దరు గూడా గ్రీన్ ఇచ్చారు. అండ్ బిందు మాధవి జస్ట్ హోల్డ్‌లో పెట్టారు. అండ్ ఆల్‌మోస్ట్ 'కల్కి' అయితే ఆల్‌మోస్ట్ ఏడుపు స్టేజ్‌లో ఉండే. అంటే కావాలని జెప్పేసి అసలు సెలెక్ట్ చేయాల్సిన ప్రాసెస్‌లో గూడా హోల్డ్‌లో పెట్టడం అనేది కరెక్ట్ అనిపియలేదు నాకైతే. అండ్ ఇక్కడ ఇంకోసారి ప్రూవ్ అయింది. 'బిందు మాధవి' ఎప్పుడైతే టాలెంటెడ్ పర్సన్ ఉంటుందో వాళ్ళకి ఇంకా క్రిటికల్ చేయడం గాని, రౌండ్ చేయడము, అది స్పెసిఫిక్‌గా అమ్మాయిలు వాళ్ళ టాలెంట్ గాని ఆల్‌మోస్ట్ మంచి టాలెంటెడ్ ఉండి మంచిగా క్యూట్‌గా ఉన్న వాళ్ళని గూడా తను రిజెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు ఒక పర్సన్ అమ్మాయిలు, లేడీస్ తప్పు అంటే గొప్ప కాదు అన్నప్పుడు వాళ్ళని రిజెక్ట్ జేసినప్పుడు, ఇక్కడ ఒక పర్సన్ ముగ్గురిని అంటే ఇద్దరు సిబ్లింగ్స్ అంటే ఫ్యామిలీని అందరిని తట్టుకొని మోడలింగ్ స్టేజ్‌లోకొచ్చింది అంటే, అది ఒక పెద్ద ఇన్‌స్పైరింగ్ స్టోరీ. సో, ఇంత ఇన్‌స్పైరింగ్ స్టోరీని మళ్ళీ తను తీసుకొని ఎందుకు హోల్డ్‌లో పెట్టింది నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ 2 మైండ్స్ కనిపిస్తుంది. మాస్క్ ఉన్నదే నాకు బిందు మాధవి కనిపిస్తుంది యాస్ ఎ జడ్జ్. విన్నర్ అయినప్పుడైతే డెఫినిట్‌గా మాస్క్ లేదు. బట్ ఇప్పుడైతే నాకు మాస్కే కనిపిస్తుంది. మీకేమనిపించింది? తనని హోల్డ్‌లో పెట్టినందుకు. కామెంట్ చేసి చెప్పండి. అండ్ గైస్, ఎపిసోడ్ 2 రివ్యూ ఇది. సో, నాకైతే అనిపించింది 'కల్కి'ని కూడా సెలెక్ట్ చేయాల్సి అనిపించింది. 'శ్రియని' ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో 'కల్కి'ని కూడా సెలెక్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే రవి అనే ఒక పర్సన్‌ని మనము జస్ట్ తను ఆడది శక్తి కాదు, ఆడది వేస్ట్, అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తక్కువ అన్నట్టు చెప్పినప్పుడు తనని రిజెక్ట్ చేసినప్పుడు, రివెంజ్ లాగా తీసుకొని రిజెక్ట్ చేసినప్పుడు, ఈమె మోడలింగ్‌కెళ్ళింది. వాళ్ళ ఫాదర్ ఒప్పుకోకుండా, వాళ్ళ మదర్ ఒప్పుకోకుండా ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నా గాని వీళ్ళందరిని తట్టుకొని, వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ మోడలింగ్ స్టేజ్‌లో మిస్ తెలంగాణ వరకు వెళ్ళిందంటే అసలు ఆషామాషీ కాదు. సో, తనని సెలెక్ట్ చేయకుండా తనని హోల్డ్‌లో పెట్టడం అయితే నాకు కరెక్ట్ అనిపియలేదు. సో, బిందు మాధవి స్పెసిఫిక్‌గా వాళ్ళని రిజెక్ట్ చేసి వీళ్ళని హోల్డ్‌లో పెట్టిందయితే నాకు కరెక్ట్ అనిపియలేదు. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను చండికాస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.